ఈ సమయం ఇచ్చిన దేవాతి దేవునికి నా వందనాలు. అలాగే అయ్యగారికి, అమ్మగారికి, రానానికి నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, మేము వైజాగ్ కాదండి, మాది ఆకివీడు. మేము ఇక్కడికి వచ్చి చాలా సంవత్సరాలు అయ్యింది. మా చిన్నప్పుడే 7th క్లాస్లోనే మా డాడీ గారు చనిపోవటం, ఇంకా అమ్మ విదేశాలు వెళ్ళి మా కోసం చాలా ప్రయాసపడి, ఇంకా తండ్రి లేకపోతే తల్లిదండ్రులు లేని బిడ్డలను చాలా హీనంగా చూస్తారు. బంధువులైనా ఎవరైనా హీనంగా చూస్తారు. కానీ అట్టి పరిస్థితుల్లో కూడా దేవుడు మమ్మల్ని ఎంతగానో పోషించి, మా అమ్మ బయటికి వెళ్ళి మమ్మల్ని, నాకు 2 చెల్లుళ్ళు, మమ్మల్ని చదివించి పెద్ద చేసి ఎంతో ప్రయాసపడింది. తర్వాత బాబాయ్యోళ్ళు ఏంటి ఎవరు చూడకపోయినా అమ్మమ్మ గారు వాళ్ళ ఇంటికాడ పెట్టి మమ్మల్ని చదివించటం ఏంటి, పెళ్ళిళ్ళు చేయటం ఏంటి, అన్ని విషయాల్లో మాకు తోడుండి, చిన్నది ఏదైనా కూడా దేవుడు ఉంటాడమ్మా, మన పక్షాన దేవుడే కార్యం చేస్తాడో, మీరేమి టెన్షన్ పడవద్దు, ఎవరేమన్నా దేన్ని పట్టించుకోవద్దని మా అమ్మగారు చెప్పారు. అలాగే కొన్నాళ్ళు తర్వాత చెల్లి మ్యారేజ్ చేయడానికి వచ్చి 22లో మమ్మీకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. ఇంకా అప్పుడు చాలా బాధపడ్డాము. ఏంటి మా ముగ్గురు పరిస్థితి, తండ్రి లేడు, తల్లి లేదు, మేము ఎలా బతకాలి అని ఎంతగానో బాధపడి చాన్నాళ్ళు కూడా దేవునికి మొరపెట్టుకోలేదు. మాకు ఇలా ఎందుకు చేసావు, మాకు ఎందుకు ఇద్దరిని లేకుండా చేసావు అని ఎంతగానో బాధపడ్డాము. ఇంకా ఈ ఎన్నో సంఘాలకు చూసాం, కానీ ఇంత ఆత్మీయంగా అయ్యగారులు మేము ఎక్కడా చూడలేదు. అమ్మగారు ఎప్పుడైనా మందిరానికి రాకపోతే రానన్న ఫోన్ చేయటము, అమ్మగారు వాళ్ళకి ఫోన్ చేయటము ఉంటారు. 2022లో అమ్మ చనిపోయిన తర్వాత ఇంకా ఒకసారి అయ్యగారు కూడా వాళ్ళ బిడ్డల ఇల్లు చూడాలి, వాళ్ళు ఎలా ఉంటున్నారో ఏంటి అని. మంచి వర్షం, శ్రమల దినాలు అప్పుడు మంచి వర్షంలో అమ్మగారు, అలాగే డేవిడ్ అంకుల్ ఇలా అమ్మగారు ఇలా వచ్చారు మా ఇంటికి. అప్పుడు తెలీదు ఆంటీ గారు వాళ్ళది పత్తిపాడని. అప్పుడు మేము కలిసి మాట్లాడుకున్నాము. అంటే మా ఇక్కడ ఉన్నారు మాకు తెలిసిన వాళ్ళు కూడా అని ఎంతో సంతోషపడ్డాము. అప్పుడు అయ్యగారు ఎలాగైనా బిడ్డలను చూడాలి, ఒకసారి వెళ్ళాలని ఆ వర్షంలో హైదరాబాద్ నుంచి వచ్చి మళ్ళీ ప్రయాసపడి మా ఇంటికి వచ్చారు అయ్యగారు. అప్పుడు చాలా సంతోషం వేసింది. ఎంత మంచిగా ఉండి దేవుడు ఆదరిస్తున్నప్పుడు మేము దేనికి భయపడాలి. అమ్మ ఎప్పుడు అంటుంది, నేను ఎప్పుడు ఎలా ఉంటానో ఏ పరిస్థితిలో ఎలా నాకు తెలియదమ్మా, మీరు మాత్రం చాలా దేవుని మాత్రం విడిచిపెట్టొద్దు, దేవుని మొరపెట్టుకోండి అని ప్రతిదినం మా ముగ్గురికి అలాగే చెప్పేది అమ్మ. సరే ఇంకా అలాగే అయ్యగారు వచ్చి మాకు ప్రార్థన చేయటము, ఆ రోజు చాలా సంతోషం అనిపించింది. చాలాసేపు అయ్యగారు వాళ్ళతో, అమ్మగారితో, ఆంటీ గారు వాళ్ళతో చాలాసేపు మాట్లాడాము. అప్పుడే చెల్లి ప్రెగ్నెంట్, నా తల్లి లేదు అని ఎంతో బాధపడ్డాము. ఫస్ట్ చిన్న ఆడపిల్ల, తర్వాత అయ్యగారు వెంటనే చెల్లిని నీకు మగపిల్లోడే పుడతాడమ్మా అని అన్నారు. అలాగే చెల్లికి మగపిల్లోడిని ఇచ్చాడు దేవుడు. చెల్లి సాక్ష్యం చెప్పుకోవాలనుకుంది, చెల్లికి భయము ఇద్దరికిను. నేనే ఇంకా ధైర్యం చేసుకొని ఎలాగైనా ఎప్పుడూ నేను సాక్ష్యం చెప్పుకోలేదు ఎక్కడ. ఎన్నో దేవుడు మా పట్ల మేలులు చేశాడు, ఎన్నో కార్యాలు చేశాడు, కానీ ఎప్పుడు సాక్ష్యం చెప్పుకోలేదు. ఎలాగైనా ముందుకు వెళ్ళాలి, సాక్ష్యం చెప్పుకోవాలి, అది దేవుని మహిమపరచాలి. దేవుడు మా చేసిన మేలులు మేము మాలో ఉంచుకోకూడదు, అది మేము చెప్పుకోవాలి, మహిమపరచాలి దేవుడు. కానీ ఈరోజు ముందుకు నడిచాను. అలాగే చెల్లిని కూడా దేవుడు ఆశీర్వదించి మంచి కుమారుణ్ణి ఇచ్చాడు దేవుడు. అలాగే మా చెల్లి విషయం, చిన్న చెల్లికి మ్యారేజ్ అవ్వాలి, ఆ చెల్లి కోసం ప్రేయర్ చేయండి. అలాగే మన్నా చర్చికి వెళ్ళారు చెల్లోలు. ఫస్ట్ స్టార్టింగ్ మేము అప్పటికి ఇక్కడికి రాలా. అక్కడ చర్చిలోకి వెళ్ళగానే అక్కడ అయ్యగారు వాళ్ళు అమ్మగారు అంట అలాగే కూర్చొని ప్రేయర్ చేస్తే వాళ్ళకి ఇంకా మధ్యగారికి వీళ్ళకి ఇక్కడ ఆప్యాయత లేదు వద్దు అని తర్వాత అప్పుడు ఈ సంఘానికి వచ్చారు. ఈ సంఘానికి వస్తాం అమ్మగారు వాళ్ళు వీళ్ళు ఇక్కడ ఆప్యాయత ఇవన్నీ నచ్చి చెల్లోలకి ఇంక ఇక్కడే కంటిన్యూ. మేము ఫస్ట్ మార్నింగ్ సర్వీస్కి వచ్చాం, ఇంక ఇక్కడ లైఫ్ ఫిష్ పెడతంలో ఇంకా ఈవినింగ్ సర్వీస్కి వస్తున్నాం. ఇక్కడ చాలామంది మాకు తెలీదు. ఇంకా రత్నాకర్ అయ్యగారి మధ్య పరిచయం అయ్యారు. ఎప్పుడైనా మందిరానికి రాకపోతే వెంటనే ఫోన్ చేసి ఏం రాలేదమ్మా అని అంటాం. మొన్న చిన్న పాపకి దెబ్బ తగిలింది, ఇంట్లో పడిపోయి వెంటనే ఇంకా మేము ఎక్కడ చూడలే. ఏ అయ్యగారు అమ్మగారు ఇంటికి వస్తాం తెలియదు. సడన్గా దీపికా గారు అమ్మగారు ఇంటికి వచ్చారు. పిల్లకి బాగోలేదంట, అమ్మ దెబ్బ తగిలింది కదా అంట, ఇంటికి వచ్చారు. ఎంతో సంతోషపడ్డాం మేము. చాలా సంఘాలకు వెళ్ళాం, ఎక్కడ అయ్యగారులు ఫోన్ చేస్తే ప్రార్థన చేయటమే తప్ప ఎవరో వచ్చి ఇలా జరిగిందంటమ్మా అని ఎవరో వచ్చేవారు కాదు. కానీ అలాంటిది అమ్మగారు దీపికా గారు వస్తాం చాలా సంతోషం వేసింది. అలాగే రత్నాకర్ అన్నగారు కూడా వచ్చారు మా ఇంటికి, అమ్మ ఆంటీ గారు కూడా ప్రార్థన చేసి వెళ్ళారు. మళ్ళీ రానన్న కూడా ఫోన్ చేశారు, పాపకి ఇలాగ అయ్యిందంటమ్మా అని. కానీ ఈ సంఘం మాకు దేవుడు ఆశీర్వాదం ఎందుకో తెలియదు, కానీ ఈ సంఘాన్ని ఆత్మీయంగా అమ్మగారిని అయ్యగారిని మాకు ఇచ్చారు. ప్రతి క్షణము మా కోసం ప్రార్థన చేస్తారు. ఒక్క వారం రాకపోతే ఈవినింగ్కి ఫోన్ చేసి ఈ అమ్మ ఎందుకు రాలేదని అడుగుతారు.
కానీ ఆప్యాయంగా ఇంకా ఎదగాలి. మా ముగ్గురు జీవితంలో గొప్ప మేళ్ళు దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. అలాగే మధ్య గారు ఫార్మాసిటీలో చేస్తారు జాబు. అక్కడ వెనకాల వచ్చి వాళ్ళకి ఎన్నో 7 సంవత్సరాల నుంచి చేస్తున్నారు అక్కడ. కానీ ఇంకా శాలరీ పెంచకపోవటము, వాళ్ళు చౌదరీస్ అంట. ఇంకా అలా కూడా అక్కడ జాబ్ మానేశారు. ఇంక ప్రయత్నాలు చేస్తున్నారు జాబ్ కోసం, ఆయన ఉద్యోగం కోసం ప్రార్థనలో పెట్టండి. అలాగే కొన్ని అప్పులు అవి ఉన్నాయి, అవి తీరటానికి. అంటే స్థలం ఉంది, ఎవరు ముందుకు రావట్లేదు కొనుక్కోవడానికి. ఆ స్థలం విషయంలో, అలాగే చిన్న చెల్లి మ్యారేజ్ విషయంలో, మా బిడ్డల చదువు విషయంలో మీరు ప్రార్థన చేస్తారని చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక.